షాపింగ్ మాల్స్ లో పార్కింగ్ దోపిడీ మితిమీరుతోంది. ప్రభుత్వ జీవోల్ని బేఖాతరు చేస్తూ భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారు. నిబంధనలు పట్టించుకోకుండా ఒక మాఫియాలాగా వ్యవహరిస్తున్నారు. వాహనదారుల నుంచి అధిక మొత్తంలో దండుకుంటున్నారు. విజయవాడలో షాపింగ్ మాల్స్ పార్కింగ్ దోపిడీపై టీవీ9 ప్రత్యేక కథనం. ఒకప్పుడు షాపింగ్ అంటే ప్రధాన మార్కెట్ సెంటర్లకు వెళ్లేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. అంతా మల్టీప్లెక్స్ మాల్స్ జమానా వచ్చేసింది. ఆకట్టుకునేలా మైమర్పించే మాల్స్ కు వెళ్తే షాపింగ్ తో పాటు సినిమా థియేటర్లు, గేమింగ్ జోన్లు, ఫుడ్ కోర్టులు, వినోద సౌకర్యాలు అన్నీ ఉంటాయి. కుటుంబం ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా వెళ్లాలనుకునే వారికి పార్కింగ్ తీరని సమస్యగా మారింది. షాపింగ్ కంటే పార్కింగ్ ఫీజులే అధికంగా చెల్లించుకునే దుస్థితి వచ్చింది. సాధారణంగా మాల్స్కి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి, సినిమా చూడడానికి, షాపింగ్ చేయడానికి వెళ్తుంటారు. కానీ మాల్స్లో అయ్యే ఖర్చు కంటే బయటికి వస్తే పార్కింగ్ కట్టే ఖర్చు ఎక్కువ అనిపిస్తుంది కొన్నిసార్లు. ఎందుకంటే మాల్స్లో సాధారణంగా షాపింగ్ చేసిన లేకపోతే టైం లిమిటేషన్ ఉంటుంది. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కానీ, కన్జ్యూమర్ కోర్ట్ ఇచ్చినటువంటి ఆర్డర్స్ ప్రకారం కానీ వాళ్ళు పార్కింగ్ ఛార్జ్ వసూలు పైన ఎంత తీసుకోవాలి, ఎప్పుడు ఫ్రీ ఇవ్వాలి అనేదాన్ని. కానీ ఎక్కడ ఈ రూల్స్ ఫాలో అవ్వట్లేదు. ముఖ్యంగా విజయవాడలో ఉన్నటువంటి మాల్స్ ఈ రూల్స్ ఫాలో అవుతున్నాయా లేదా, ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయవాడలో మాల్స్ కల్చర్ విపరీతంగా పెరిగింది. ఇలా వెళ్లి అలా వద్దామనుకునేవారు పార్కింగ్ ఫీజులను చూసి బెంబేలెత్తిపోతున్నారు. 20 కట్టాను, మామూలుగా ఫ్రీ బయట ఫ్రీ అంటున్నారు, వీళ్ళు మాత్రం 20 తీసుకుంటున్నారు. 4 అవర్స్ అయినా 1/2 అవర్ అయినా 20 కట్టాల్సిందని చెప్తున్నారు లోనికి వెళ్ళేటప్పుడు. ఎవరిని కదిలించినా ఇది అన్యాయమే అంటున్నారు. ముక్కు పిండి మరీ ఎక్కువగా వసూలు చేస్తున్నారని వాపోతున్నారు. ఇది ఎక్కువగా తీసుకున్నట్టు అనిపించింది నాకైతే. అంటే మినిమం ఛార్జెస్ కూడా కాకుండా ఎక్కువ ఛార్జెస్ తీసుకున్నట్టు అయితే అనిపించింది. 1 అవర్ అయింది. చేశాను. అవునవును. అసలు షాపింగ్ చేస్తే ఫ్రీ పార్కింగ్ అవైలబుల్గా చేయాలి, వాళ్ళు ఏమో ఫ్రీ పార్కింగ్ ఇవ్వలేదు. మళ్ళీ ఛార్జెస్ కూడా ఎక్కువ తీసుకున్నారు. 40 రూపీస్ తీసుకున్నారు 1 అవర్కి. లేదు, బిల్ ఏమి ఇవ్వలేదు. మాల్స్ లో అక్రమంగా వసూలు చేస్తున్న ఫీజుల దందాపై టీవీ9 ఆరా తీసింది. మాల్స్ కు వచ్చే కస్టమర్లు 30 నిమిషాల్లోపు తమ పని ముగించుకొని వస్తే ఎలాంటి ఫీజు వసూలు చేయొద్దు. కానీ అలాంటి సిస్టమే ఇక్కడ కనిపించలేదు. ఫ్రీ అన్న మాటే లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. మొదటి 4 గంటల లోపు 2 వీలర్ నుంచి 20, 4 వీలర్ల నుంచి 40 రూపాయలను వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలు ఎందుకు పాటించడం లేదని నిలదీసేసరికి మాల్స్ సిబ్బంది నీళ్లు నమిలారు. ఆగండి మేడం, ఒక్క నిమిషం మేము మేడం అలా ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం ఆగన్నా. అలా పార్కింగ్ ఫీజుల వసూలుపై ప్రజల నుంచి అభిప్రాయాలను తెలుసుకునే యత్నం చేస్తున్న టీవీ9 ను మాల్స్ సిబ్బంది అడ్డుకునే యత్నం చేస్తుంది. ప్రభుత్వ ఆదేశాలు ఉన్నా ఎవరు పాటించడం లేదు. కస్టమర్ల నుంచి దౌర్జన్యంగా పార్కింగ్ ఫీజులను వసూలు చేస్తున్నారు. ఇలా వెళ్లి అలా వచ్చేలోపు జోబులు ఖాళీ చేస్తున్నారు. నేను రెగ్యులర్గా ఇక్కడికి వచ్చినప్పుడల్లా పైన ఫుడ్ తిన్నా సరే, లేదా ఏమన్నా షాపింగ్ చేసినా సరే ఆ బిల్ ఇక్కడ ఎవరు కన్సిడర్ చేయట్లేదు. పార్కింగ్ అనేది ఛార్జ్ చేస్తున్నారు. మూవీకి వెళ్ళినా సరే పార్కింగ్ అమౌంట్ తీసుకుంటున్నారు. లెక్క ఛార్జ్ చేయకూడదు. బట్ గవర్నమెంట్ రూల్స్ ఎవరు పాటించట్లేదు ఇక్కడ. విజయవాడలో పార్కింగ్ దోపిడీ పతాక స్థాయికి చేరడంపై ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో 44 ను పూర్తిగా అటకెక్కించారని ఆరోపిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. మరి హాఫ్ అన్ అవర్ అయిందండి. 40 రూపీస్ అడగలేదండి, మామూలుగా తీసుకున్నారు. అది కరెక్ట్ కాదు. మరి 40 రూపీస్ అంటే హాఫ్ అన్ అవర్కి. ఏ షాపింగ్ మాల్స్ కు వెళ్లినా ఇదే తరహా దందా సాగుతుంది. పార్కింగ్ ను వ్యాపారంగా మలుచుకున్నారు. రూల్స్ ఎందుకు పాటించడం లేదంటే ప్రభుత్వ జీవోపై కోర్టు స్టే ఇచ్చిందని, అందుకే వసూలు చేస్తున్నామని డాక్యుమెంట్లను చూపిస్తున్నారు. కోర్టు ఇచ్చిన స్టే పార్కింగ్ వసూలు చేసుకోమన్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు. బైక్ 20, 40, 0 to 4 hours 40 బైక్ కార్కి, బైక్ 20, పర్ అవర్కి 10 రూపీస్ యాడ్ అవుతుంది. అరగంట కాదు కదా, అర నిమిషం కూడా ఫ్రీ పార్కింగ్ అనేదే లేదని చెబుతున్నారు. గతంలో హైకోర్టు, వినియోగదారుల ఫోరం స్పష్టమైన తీర్పులు ఇచ్చినా పార్కింగ్ దందా మాత్రం ఆగడం లేదు. కోర్టులు మొట్టికాయలు వేస్తున్నా మాల్స్ యజమానుల్లో చలనం రావడం లేదు. పైగా కమర్షియల్ కాంప్లెక్స్ కట్టేటప్పుడు పబ్లిక్ పార్కింగ్ పేరుతోనే పర్మిషన్ తెచ్చుకుంటున్నారు. అంటే మేము ఏ మాల్కి వెళ్ళినా, ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా సరే, ఎక్కడ మూవీ థియేటర్కి వెళ్ళినా సరే ప్రతి చోట పార్కింగ్కి పే చేస్తాం మేము. అంటే ఇలా కాకుండా మా అభిప్రాయం ఏంటంటే ప్రతి చోట ఫ్రీ పార్కింగ్ పెట్టాలని మా అభిప్రాయం. విజయవాడలో జరుగుతున్న పార్కింగ్ దందాను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సామాన్యుడి జేబులు చిల్లులు పడకుండా చూడాలని వేడుకుంటున్నారు.
చూసారుగా విజయవాడలో ఉన్న 2 ప్రధానమైన మాల్స్ ఏవి కూడా ప్రభుత్వ రూల్స్ ఫాలో అవ్వట్లేదు. బిల్లు చూడడం కాదు కదా, కనీసం ఆ నామ్స్ని కూడా లెక్క చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా వెహికల్ లోపలికి వెళ్ళి బయటకు వచ్చిందా అయితే 20 రూపీస్ లేదంటే 40 రూపీస్ ఛార్జ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కాపైన అదనంగా ఒక వ్యాపారంగా మార్చేసినటువంటి పరిస్థితి కూడా క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి అధికారులు ఇప్పటికైనా దీనిపైన దృష్టి పెట్టి ఏవైతే రూల్స్ ఉంటాయో మాల్స్ వాటిని పాటించి కనీసం పబ్లిక్కి ఈ యొక్క పార్కింగ్ ఛార్జెస్ అయినా తగ్గేలా చూడాల్సినటువంటి అవసరం ఈ మాల్స్లో ఖచ్చితంగా ఉంది. కెమెరామెన్ ప్రసాద్తో క్రాంతి, TV9 విజయవాడ నుంచి.